నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ ఉంది, థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లా. దానికి కారణం ముడిసరుకైనా థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే ముడిసరుకు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. మనం టేబుల్ సాల్ట్లో అయోడిన్ ఉండే విధంగా చూసుకోవాలి. లేదు సముద్రపు ఉత్పత్తులు, సముద్రపు చేపలు, సముద్రపు రొయ్యలు, సముద్రపు ఉత్పత్తులు ఏది తిన్నా కూడా అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. కనుక అయోడిన్ లోపం వల్ల రావచ్చు, జన్యుపరంగా రావచ్చు, పారంపర్యంగా రావచ్చు. ఈ థైరాయిడ్ గ్రంథి లోపము ఉన్నప్పుడు మనిషి లావుగా అవుతాడు, స్థూలకాయం భారీ కాయం ఉంటుంది, చర్మం పొడిగా ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది, మెడ ముందు భాగాన లావుగా ఉంటుంది, మెడ పొట్టిగా మెడ చుట్టూ కొవ్వు చేరుతుంది. ఈ థైరాయిడ్తో పాటు షుగర్ కూడా ఉంది. షుగరు పుట్టుకతో వచ్చే షుగరు, చిన్న వయసులో వచ్చే షుగరు, జన్యుపరంగా వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. దాంట్లో వ్యక్తులు సన్నగా ఉంటారు, వాళ్ళు అధికంగా ఇన్సులిన్లో నియంత్రణ జరుగుతుంది. షుగర్ 45 సంవత్సరాలు దాటి భారీ కాయము, స్థూలకాయం వల్ల వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. వీళ్ళకి ఎక్కువ మంది ట్యాబ్లెట్లతోనే నివారించగలుగుతాం. కనుక థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు భారీ కాయం, స్థూలకాయం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది ట్యాబ్లెట్లతోనే నియంత్రించగలిగిన షుగర్ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయి. వీళ్ళకి కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశము, కోవిడ్ సంక్రమించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే థైరాయిడ్ లోపము, షుగరు, మూడోది భారీ కాయము, స్థూలకాయం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. యాంటీబాడీల ఉత్పత్తి తక్కువ ఉండటమే కాకుండా మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలలో ఒక రకమైన టీ లింఫోసైట్లు, కిల్లర్ లింఫోసైట్ల యొక్క పరిమాణము, పనితీరు, సమర్థత, వాటి జ్ఞాపక శక్తి అన్ని రూపాల్లో కూడా టీ లింఫోసైట్స్ ఈ థైరాయిడ్ లోపం వల్ల, షుగర్ ఉండటం వల్ల, స్థూలకాయం వల్ల మందకొడిగా జరుగుతుంది. శత్రువు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దాడి చేసి దాన్ని చంపే శక్తి టీ లింఫోసైట్లకు కొంచెం తక్కువగా ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల స్థూలకాయము, థైరాయిడ్, షుగర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ అవకాశాన్ని తగ్గించాలంటే మీరు టీకాలు వేసుకోండి. కనుక షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తొందరగా అర్జెంటుగా అవసరమైతే లైన్లో నిలబడి కొంత ఆలస్యం కాకుండా త్వరితగతిన వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యతలో ఆరోగ్యవంతుల కంటే కూడా థైరాయిడ్, షుగర్ ఉన్న వాళ్ళు తొందరగా వేయించుకోండి. ఇక షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ప్రవేశించింది. వాళ్ళలో లక్షణాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ఆక్సిజన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ లోపం వల్ల భారీ కాయము, లేకపోతే టైప్ 2 డయాబెటీస్లో భారీ కాయం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందకొడిగా ఉంటుంది. వీళ్ళకి పొట్ట పెరిగి ఉంటుంది. పొట్ట ఊబకాయం ఉన్న వాళ్ళలో పొట్ట వినాయకుడి బొజ్జలా ఉంటే దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మందకొడిగా ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాకోచ సంకోచాలు అంత సమర్థవంతంగా జరగవు. అందువల్ల పరోక్షంగా ఊపిరితిత్తుల పనితీరు కూడా చాలా మందకొడిగా, డల్గా జరుగుతుంటుంది. కనుక షుగరు, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. రోజుకు 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. ఈ బోరా ఇది ఊదటం ద్వారా ఊపిరితిత్తులు బాగా పనితీరు మెరుగుదల అవుతుంది. అలాగే టైట్ ఉండే ప్యాంట్లు, టైట్గా బెల్ట్ పెట్టుకోవద్దు. మనం ధరించే దుస్తులు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. ముఖ్యంగా వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరించాలి. ఇది స్పైరోమీటర్ అంటారు. ఈ స్పైరోమీటర్ మందుల షాపులో, సర్జికల్ షాపులో అందుబాటులో ఉంటుంది. గుండె ఆపరేషన్ అయిన వాళ్ళందరితో ఇది చేయించి ఉంటారు. ఈ లోపల పీల్చినప్పుడు బాల్స్ పైకి ఎగురుతూ ఉంటాయి. దీన్ని వ్యాయామం చేయడం ద్వారా షుగర్ ఉన్నవాళ్ళు, స్థూలకాయము, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది.
ఒకరు వాడిన ఈ స్పైరోమీటర్ని మరొకరు వాడకూడదు. మేము దీన్ని శుభ్రం చేసుకుంటామని అంటారు. వద్దు. దీన్ని ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లో పెడితే కోవిడ్ వైరసే కాదు, నానా రకాల బ్యాక్టీరియా, వైరస్, అన్ని రకాల సూక్ష్మక్రిములు, జబ్బులు ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి. కనుక ఒకరు వాడిన స్పైరోమీటర్, ఇది ఖరీదేం ఎక్కువ కాదు, 500-600 రూపాయలు ఉంటుంది. ఇది వాడండి. ఇది వాడటం ద్వారా ఊపిరితిత్తుల యొక్క పనితీరుని మెరుగుపరుచుకోవచ్చు. ఇది బుడేకార్ట్ 400. దీంట్లో బుడిసెనైడ్ అని ఉంటుంది. ఈ బుడిసెనైడ్, బుడేకార్ట్ ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ రోటా హేలర్ అనే దాన్ని ఉపయోగించి లోపలికి పేలవాలి. దీంట్లో ఉండే గొట్టాన్ని రోటా క్యాప్ అంటారు. ఇది నోట్లోకి వేసుకోకూడదు. దీని ద్వారా పేల్చాలి. ఈ బుడేకార్ట్ 400 అనేది సిప్లా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది 400 మైక్రోగ్రామ్ దొరకపోతే 200 ఉంటుంది. ఇది కొనుక్కోండి. ఈ రెండు దొరకలా. ఇది సిప్లా కంపెనీ కాబట్టి మనకి ఇంకేం కంపెనీలు లేవా భారతదేశంలో? సిప్లాని తలదన్నేలా చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. జైడస్ కంపెనీ, మెక్లియాడ్ కంపెనీ. జైడస్ కంపెనీ, మెక్లియాడ్ కంపెనీ, మరో 10 కంపెనీలు తయారు చేసే మందు, లోపల ఉండే మందు పేరు బుడెసెనైడ్ అంటారు. బుడెసెనైడ్ 400 ఉండేది విధిగా వాడండి. అంతేగాని సిప్లా కంపెనీ లేదు, ఇంకా వేరే కంపెనీలు ఏమీ పనికిరావన్నట్టుగా ఉండద్దు. ఇది కూడా షుగరు, థైరాయిడ్, స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఆయాసం లేకుండా చేస్తుంది. తర్వాత ఇది విధిగా రోజు 3 సార్లు వాడుతూ ఉంటే, వేరే వాళ్ళ నుంచి ఇంట్లో ఒకరికి పాజిటివ్ ఉంటే వీళ్ళకి కోవిడ్ వైరస్ సంక్రమించకుండా కూడా కాపాడుతుంది. కనుక ఎవరైతే షుగరు, థైరాయిడ్ ఉండి రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ బుడేకార్ట్ 400 కానీ బుడెసెనైడ్ ఉన్న ఏ కంపెనీ తయారు చేసిందనైనా కూడా వాడండి. 14 రోజులు వాడండి. 14 రోజుల తర్వాత రోజుకు 1-2 సార్లు వాడితే సరిపోతుంది. ఇది సమర్థవంతంగా కోవిడ్ వైరస్ని సంక్రమించకుండా తిప్పికొడుతుందని ల్యాన్సెట్ అనే వైద్య జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఈ విధానాన్ని పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో అన్ని చోట్ల అవలంబిస్తున్నారు. కనుక కూడా అటువంటి చాలా ఖర్చు తక్కువ. ఒక రోటా క్యాప్ 4 రూపాయలు ఉంటుంది. మరి 120-30 కొనుక్కుంటే 120 రూపాయలు. రోటా హేలర్ ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. ఒకరు వాడిన దాన్ని మరొకరు వాడకూడదు. ఇది 130-140 ఉంటుంది. ఒకరి నుంచి ఇంకొకరు వాడకూడదు. ఇంటికి మనిషికి ఒకటి ఉండాలి. ఈ విధంగా షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ, లక్షణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఆక్సిజన్ శాతం పడే అవకాశం ఉంది. కనుక నేను సూచించిన అన్ని ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఊపిరితిత్తుల యొక్క పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా తప్పకుండా మనము మృత్యువుని జయించవచ్చు, కోవిడ్ నుంచి కోలుకోవచ్చు, మళ్ళీ తిరిగి మనం ఇంట్లో సాధారణ జీవితాన్ని ప్రారంభించవచ్చు. కోవిడ్ని తరిమి కొట్టండి. దానికి ఏకైక మార్గం టీకానే. టీకా వాడండి. మే 1వ తారీఖు నుంచి 18-45 సంవత్సరాల వాళ్ళకు కూడా టీకా వేస్తున్నారు. టీకాల కొరత దేశంలో లేదు. కేవలం 2 కంపెనీలు కోవాక్సిన్, కోవిషీల్డే కాకుండా మరి స్పుత్నిక్ వి అనేది వచ్చేసింది. అవి వాడండి. అహ్మదాబాద్లో జైడస్ కంపెనీ వాళ్ళు త్వరలో విడుదల చేస్తున్నారు. ఇక అమెరికాలో ఉపయోగిస్తున్న 4 కంపెనీల టీకాలు రంగప్రవేశం చేసినాయి. అవి ఫైజర్, మోడర్నా, రోష్, జాన్సన్. ప్రధానమంత్రి గారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారితో మాట్లాడి దౌత్య చర్చలు నెరవేర్చి భారతదేశానికి టీకాల తయారీకి కావాల్సిన ముడి సరుకుని ఎంత కావాలంటే అంత ఎగుమతి చేయటమే కాకుండా అక్కడున్న 4 టీకా కంపెనీలను భారతదేశానికి పంపించి మనకు సరఫరా చేయమంటున్నారు. కనుక కేవలం 2 కంపెనీలు కాదు సుమా, 10 కంపెనీలు మనకు తయారు చేస్తున్నాయి. 10 కంపెనీలు తయారు చేస్తే 100 కోట్ల టీకాలు మనకు అందుబాటులో వస్తాయి. ఈ యొక్క భారత్ బయోటెక్నిక్, సీరం ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెంచారు. ఒకచోటే కాకుండా హైదరాబాద్, బెంగళూరు భారత్ బయోటెక్నిక్ 2 చోట్ల వాళ్ళ సొంత యూనిట్లో తయారీ కాకుండా ఇండియన్ ఇమ్యునలాజికల్ కంపెనీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొని అక్కడ కూడా తయారు చేయాలనుకుంటున్నారు. నెలకి 10 కోట్లు సుమా.
అంటే సంవత్సరానికి 120 కోట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కోవాక్సిన్కు ఉంది, భారత్ బయోటెక్నిక్ ఉంది. దాన్ని 240 కోట్లు చేయాలనే సంకల్పంతో బెంగళూరు ఇండియన్ ఇమ్యునలాజికల్ కంపెనీతో అవగాహన కుదుర్చుకున్నారు. టీకాల కొరత తాత్కాలికమే, ఒక 5 రోజులు ఉండొచ్చు, వారం రోజులు కొరత ఉండొచ్చు, తర్వాత పుష్కలంగా ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి. అసలు టీకాల కొరత లేని దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. టీకాలు మనం అందరం వేసుకుంటే కోవిడ్ 2వ వేవ్ని సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. కోవిడ్ గురించి భయపడద్దు, జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి.